నేడు మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇక మరిపేడ మండలంలోని తిరుమలాయపాలెం బ్రిడ్జ్, నెల్లికుదురు మండలంలోని రావిరాలలో పర్యటిస్తారు. ఇక వరద బాధితులను పరామర్శించనున్నారు. ఇక బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధిత జిల్లాలకు 5 కోట్ల తక్షణ సాయం ప్రకటించారు. ఇక కేంద్ర ప్రభుత్వం తక్షణం 2000 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నా సెల్ ఫోన్ నాకు దగ్గర సార్ని రమ్మండి కాబట్టి ఇక్కడికి వస్తే చూడండి కొద్దిగా ఇక్కడ రమ్మను అన్న. కొద్దిగా సెల్ ఫోన్ అన్నా. చూస్తున్నాం. నేడు మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మరిపేడ మండలంలోని తిరుమలాయపాలెం బ్రిడ్జ్, నెల్లికుదురు మండలంలోని రావిరాలలో పర్యటిస్తారు ముఖ్యమంత్రి. ఇక వరద బాధితులను పరామర్శించనున్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని రేవంత్ తెలిపారు. ఓవరాల్ గా ఈరోజు రేవంత్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి? పవన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లోనే మహబూబాబాద్ జిల్లా పర్యటనకు రాబోతున్నారు. ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. నిన్న అనుకున్నట్టుగా తిరుమలయపాలెం దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిని పరిశీలిస్తారని నిన్న రాత్రి ఉన్నటువంటి షెడ్యూల్, కానీ ఉదయం షెడ్యూల్ కొన్ని మార్పులు చేశారు. నేరుగా ఆయనే ఖమ్మం నుంచి నేరుగా సీతారాం తండాకు వస్తారు. సీతారాం తండాలో మొన్న ఆ రోజు ఆ తండా అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకొని పూర్తి స్థాయిలో వాళ్ళంతా భవనాలపైన ఆహాకారాలు చేస్తుంటే వాళ్ళు పంపించినటువంటి ఒక సెల్ఫీ వీడియోను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పదే ప్రసారం చేయడం వల్ల భద్రతా బలగాలు రెస్క్యూ చేసి 100 మందిని రక్షించాయి. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. వెంటనే ఆయన ఇక్కడ షెడ్యూల్ కూడా పెట్టుకున్నారు. సీతారాం నాయక్ తండాను చూడాలని ఆ బాధితులతో మాట్లాడి అక్కడ ఆ పంటల పరిస్థితిని కూడా ఆయన పరిశీలించనున్నారు. అక్కడి నుంచి నేరుగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కు వస్తారు. కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష చేస్తారు. మహబూబాబాద్ జిల్లా కూడా మొత్తం అస్తవ్యస్తమైంది, గందరగోళంగా మారింది. వరద మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు ధ్వంసమయ్యాయి, పంటలు విధ్వంసం అయ్యాయి. అన్ని కూడా ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసేందుకు ఆయన అధికారులతోటి సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఇక్కడి నుంచి హైదరాబాద్ కు హెలికాప్టర్ ద్వారా తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వరద ఆకేరు వాగు ఏదైతే వర్ధన్నపేటలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటలో ప్రారంభమైనటువంటి ఆకేరు వాగు మొత్తం ఉన్నటువంటి సమీప పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాలోనే దాదాపుగా 15కు పైగా చెరువులు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. ఆ చెరువులో నీళ్లంతా కూడా ఆకేరు వాగులో కలవడంతో ఆకేరు వాగు ఉప్పొంగి మొత్తం కూడా ఉగ్ర రూపంగా దాల్చింది. ముల్కలపల్లి బ్రిడ్జి పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. ఏ విధంగా బ్రిడ్జిలోని పిల్లర్లు తప్ప మొత్తం పైన ఉన్నటువంటి కాంక్రీట్ అంతా కూడా లేచిపోయింది. మొత్తం బ్రిడ్జి అసలు పూర్తి స్థాయిలో విధ్వంసం అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ పురుషోత్తమగూడెం దగ్గర కూడా బ్రిడ్జి ధ్వంసం అయిపోయింది, రోడ్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈ 2 ప్రాంతాల్లోనే కాదు, అక్కడ నెల్లికుదురు మండలం రావిరాల దగ్గర కూడా రావిరాల వంతెన కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి పరిస్థితి. వందలాది ఎకరాల్లో నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది. ఇటు రోడ్లు పూర్తి స్థాయిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రజలు చాలా అవస్థల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వనున్నారు. కాసేపట్లోనే మహబూబాబాద్ జిల్లాకు
వచ్చేసి ఇక్కడ అధికారులతో రివ్యూ చేసి ప్రజలతో మాట్లాడనున్నారు. నేరుగా ఆయన బాధితుల వద్దకు వెళ్లి వాళ్ళను పరామర్శిస్తారు. వాళ్ళకు ఆయన ముఖ్యమంత్రి హామీలు కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. పవన్ నవీన్, అట్లాగే కేంద్రాన్ని కూడా తక్షణ సహాయం కోసం స్పందించాలంటూ కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం చూస్తా ఉన్నాం కదా, ఏంటి మరి అటువైపు నుంచి ఏమైనా వచ్చిందా మెసేజ్ కానీ, ఏదైనా మాట్లాడారా ఎవరైనా? అయితే దానిపైన కూడా ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రాత్రి నిన్నంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం, ఇటు సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ జరిగినటువంటి నష్టాన్ని అధికారులతో రాత్రి ఆయన రివ్యూ చేశారు. ఇక్కడ కూడా మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పంటలను వీటన్నింటికి పరిశీలించిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో కేంద్రానికి ఒక నివేదిక అందజేసేటువంటి అవకాశం ఉంది. కేంద్ర సహాయాన్ని కూడా ఆయన ఇక్కడి నుంచే నేరుగా ఫోన్ ద్వారా కావచ్చు, మంత్రులను ఫోన్ ద్వారా కోరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి కేంద్రం నుంచి కూడా. ఎందుకంటే ఏపీకి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రాన్ని ఆర్జించినటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా ఇస్తానని కొన్ని హామీలు రావడంతో ఇక్కడ కూడా తెలంగాణకు కూడా అదే స్థాయిలో నష్టం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా కేంద్రం నుంచి సాయం కోరాలనేటువంటి ముఖ్యమంత్రి ఆలోచన. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసిన తర్వాత ఆ నివేదికలన్నీ తెప్పించుకున్న తర్వాత ఆయన కేంద్రాన్ని కోరేటువంటి అవకాశం ఉంది. కేంద్రం కూడా నిధులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ రైట్. అట్లాగే నవీన్, మనం ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో పంట నష్టం అధికంగా జరిగింది కదా, మరి మిగతా ప్రాంతాల్లో, మిగతా జిల్లాల్లో కూడా స్వల్పంగా వర్షం ఎక్కువ పడినప్పటికీ కూడా పంట నష్టం తక్కువ ఉంది. అంటే అక్కడ కూడా ఇవి వర్తించే అవకాశం ఉందా, లేదంటే ఈ ఎక్కువగా ఎఫెక్టివ్ గా ఉన్నటువంటి ఏరియాలోనే ఈ నష్టం నివారణ కావచ్చు, దానికి సంబంధించిన కాంపెన్సేషన్ కావచ్చు ఉండే అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది? ఇక మీరు చెప్పినట్టు ప్రధానంగా మొన్నటి వర్షాలకు మాత్రము ఖమ్మం జిల్లా తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా తీవ్రంగా నష్టం జరిగింది. ఇటు రోడ్ల డ్యామేజ్ కావచ్చు, పంటలు కావచ్చు, మొత్తం దాదాపుగా 5,000 కోట్ల నష్టం జరిగినట్టు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఈ రెండు జిల్లాలతో పాటు అటు సూర్యాపేట కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇతర తెలంగాణ జిల్లాల్లో కూడా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఇతర తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో పంట నష్టం రిపోర్ట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తెప్పించుకున్నారు. దాదాపుగా 5,000 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా, అంటే రోడ్లు కావచ్చు, ఇటు పంటలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి వర్షం ద్వారా, వరదల ద్వారా జరిగినటువంటి నష్టాన్ని సంబంధించినటువంటి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెప్పించుకున్నారు. ఇవాళ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయి నష్టం పైన ఆయన ఇక్కడ మహబూబాబాద్ ఐఓడిసిలో కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం అయిన అనంతరము పూర్తి స్థాయిలో విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే గతంలో ఎకరానికి 10,000 పంట నష్టం ఇస్తామని గత ముఖ్యమంత్రి చెప్పింది, కానీ అది ఎప్పుడు కూడా అమలు కాలేదు. గత వరదలు వచ్చినప్పుడు మనం చూస్తాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగారు, 10,000 ఎకరాకు 10,000 నష్టపరిహారం ఇస్తున్నా అమలు కాలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఎకరాకు 10,000 నష్టపరిహారం కట్టిస్తామన్నారు. తర్వాత ఇటు చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా పరిహారం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో బాధితులకు వెంటనే అందేటువంటి అయితే చర్యలు చేపడతా ఉన్నారు. తర్వాత పంట నష్టం కూడా ఎకరాకు 10,000 పంట నష్టం డైరెక్ట్ గా రైతులకు చేర్చడం అనేటువంటిది కొంత ప్రభుత్వాలకు పెద్ద టాస్క్ గానే ఉంటుంది. అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దాదాపుగా ఖమ్మం జిల్లాలో, మహబూబాబాద్ జిల్లాలో, ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తానని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దానిపైన కూడా ఇవాళ పూర్తి స్థాయి నష్టం పైన అవుతుంది. పంట నష్టం ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ విధంగా అనేటువంటిది అయితే గైడ్ లైన్స్ కూడా ఒకవైపు అధికార యంత్రాంగం అయితే రూపొందిస్తుంది. దానిపైన కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.